everyone, welcome back to my channel. This is Lakshmi. So maro beautiful inspired makeup look తో నేను మీ ముందుకి వచ్చేసాను. ఈ మేకప్ లుక్ వచ్చేసి ఫ్రమ్ ద మూవీ చెన్నై ఎక్స్ప్రెస్. సో ఆ మూవీలో దీపికా పదుకోన్ గారి మేకప్ లుక్ అందరికీ తెలిసిందే. మన ఇండియన్ ట్రెడిషనల్లో బుట్టబొమ్మల అందంగా చెన్నై కుట్టిలాగా చూపించారు కదా. సో ఆ లుక్నే నేను మీకోసం క్రియేట్ చేస్తున్నాను. ప్లీజ్ మీకు కనుక నచ్చితే ప్లీజ్ సపోర్ట్ మీ, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ముందుగా నేను నా ఫేస్ని బేబీ వెట్ వైప్స్ని యూస్ చేసుకొని క్లీన్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ నా ఫేస్ని క్లెన్స్ చేసుకున్నాను, బట్ మరోసారి క్లీన్ చేసుకుంటున్నాను. ఇక్కడ మాయిశ్చరైజర్గా సెటఫిల్ మాయిశ్చరైజర్ని యూస్ చేస్తున్నాను. యాక్ని అండ్ పింపుల్స్ వల్ల బాధపడుతున్నారా అయితే డెఫినెట్లీ ఈ మాయిశ్చరైజర్ ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా బాగా పనిచేస్తుంది, ఎస్పెషల్లీ యాక్ని స్కిన్కి. అండ్ నేను ఈరోజు ఇక్కడ యూస్ చేసే ప్రొడక్ట్స్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు కావాలనుకుంటే వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఇక్కడ ప్రైమర్గా నేను అలోవెరా జెల్ని యూస్ చేస్తున్నాను. సో మీలో చాలామందికి ప్రైమర్ గురించి కూడా చాలా డౌట్స్ ఉన్నాయి. సో దాని గురించి కూడా డీటెయిల్గా వీడియో చేశాను ఫ్రెండ్స్, తొందరలోనే వస్తుంది. అంటే ఏ స్కిన్కి ఏ ప్రైమర్ యూస్ చేస్తే మన మేకప్ అనేది లాంగ్ లాస్టింగ్గా అండ్ మ్యాట్ ఫినిషింగ్గా అలాగే డూయిగా గ్లోయిగా చేసుకోవచ్చు అనేది డీటెయిల్గా వీడియో చేశాను, త్వరలోనే వస్తుంది. ప్లీజ్ వెయిట్ ఫర్ దట్. ఇప్పుడు నేను ఫౌండేషన్ని అప్లై చేస్తున్నాను. మేబిలిన్ ఫిట్ మీ ఫౌండేషన్ని యూస్ చేస్తున్నాను ఇన్ ది షేడ్ మీడియం. సో ఎగ్జాక్ట్లీ నా స్కిన్ టోన్కి పర్ఫెక్ట్ షేడ్ అనమాట. సో ఫౌండేషన్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది కూడా నేను ఒక వీడియో చేశాను ఫ్రెండ్స్. ఆ వీడియో చూస్తే చాలామందికి హెల్ప్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ ఫౌండేషన్ని షేడ్ అనేది ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, అప్లై చేసుకోవడానికి అంటే బ్యూటీ బ్లెండర్సా, స్టిప్లింగ్ బ్రషా, బఫింగ్ బ్రషా, ఏది యూస్ చేస్తే మన మేకప్ అనేది నీట్గా వస్తుంది అని దాని గురించి కూడా ఒక వీడియో చేశాను. ప్లీజ్ మీకు వీలుంటే వెళ్ళి నా వీడియోస్లో బ్యాక్ వెళ్ళి చెక్ చేయండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఇక్కడ నేను ఫౌండేషన్ని బ్లెండ్ చేయడానికి బ్యూటీ బ్లెండర్ని యూస్ చేస్తున్నాను. సో బ్యూటీ బ్లెండర్ని ఎలా యూస్ చేయాలి, దాన్ని అంటే ఎలా ప్రాపర్గా మేకప్కి బ్యూటీ బ్లెండర్ని యూస్ చేయాలి అనేది వీడియో చేశాను ఫ్రెండ్స్. సో ఆ వీడియోని కూడా ఒకసారి చెక్ చేయండి. సో ఇక్కడ నేను బ్యూటీ బ్లెండర్ని చక్కగా తడుపుకొని ఆ తర్వాత నేను నా మేకప్కి యూస్ చేస్తాను ప్రతిసారి. అండ్ మొత్తం మేకప్ అయ్యాక కూడా ఒకసారి బ్యూటీ బ్లెండర్ని నీట్గా వాష్ చేసుకొని డ్రై చేసేస్తాను. ఎప్పుడు మేకప్ వేసుకున్నా అలా చేస్తేనే మనకి స్కిన్ మీద ర్యాషెస్ రావు, అలాగే బ్యూటీ బ్లెండర్ అనేది నీట్గా ఉంటుంది. ఇప్పుడు నేను నా మేకప్ని సెట్ చేసుకోవడానికి మేబిలిన్ ఫిట్ మీ లూజ్ పౌడర్ని యూస్ చేస్తున్నాను. సో నా ఓవరాల్ మేకప్ని చక్కగా సెట్ చేసుకుంటున్నాను. అండ్ అప్పర్ ఐ లిడ్స్కి కూడా అంటే ఐ మేకప్కి కూడా లిడ్స్ని నేను చక్కగా పౌడర్తోని సెట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ నేను ఈరోజు ఈ మేకప్లో ఐబ్రోస్ అనేది థిక్గా, బోల్డ్గా, హెవీగా వేసుకుంటాను అనమాట. ఎందుకంటే ఈ చెన్నై ఎక్స్ప్రెస్ మూవీలో దీపికా పదుకోన్ ఐబ్రోస్ అండ్ ఐ మేకప్ని ఎక్కువగా పాపప్ చేశారు. సో ఐబ్రోస్ని చాలా బోల్డ్గా, థిక్గా, హెవీగా చూపిస్తాను. తన పిక్చర్ని నేను వీడియోలో సైడ్లో యాడ్ చేస్తాను. సో నా ఐబ్రోస్ని బోల్డ్గా అండ్ ఐ మేకప్ని ఎక్కువగా పాపప్ చేస్తాను నేను ఈరోజు ఈ మేకప్లో. సో ఐ మేకప్కి నేను ఇక్కడ మ్యాట్ బ్రౌన్ కలర్ షేడ్ని ఆల్రెడీ మీకు షేడ్ అనేది చూపించాను కదా, ఆ షేడ్ని నా కంప్లీట్ లిడ్స్కి అప్లై చేస్తున్నాను. మీరు ఇక్కడ చూడొచ్చు విత్ బ్లెండింగ్ బ్రష్ అనమాట. హెవీగా ఏమి వేసుకోవట్లేదు, లైట్గా వేసుకుంటున్నాను. సో నెక్స్ట్ ఏదైతే షేడ్ అప్లై చేస్తామో అది చక్కగా పాపప్ అవ్వడానికి, అలాగే మన ప్రాపర్ షేప్ అనేది వస్తుంది. ఐలిడ్ అనేది అలా బేర్గా కనిపించకుండా ఒక షేప్లో, ఒక టోన్లో కనిపించడానికి మనం ఇలా చేసాం. అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ ఐ షాడోని మీకు చూపించాను కదా, ఆ ఐ షాడోని నా లిడ్స్కి అప్లై చేసుకొని బ్లెండ్ చేస్తాను విత్ బ్లెండింగ్ బ్రష్. సో ఎప్పుడైనా సరే బ్లెండింగ్ చేస్తూనే ఉండాలి. ఈవెన్ ఫౌండేషన్కి, ఐ మేకప్కి బ్లెండింగ్ 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 ఇంకా బ్లెండ్ చేస్తే మన మేకప్ అనేది అంత బాగా ఫినిషింగ్లో వస్తుందన్నమాట. సో ఏ షేడ్ని అయితే మనం ఫస్ట్ అప్లై చేసామో ఆ షేడ్ని నా లోవర్ వాటర్ లైన్ దగ్గర కూడా స్మచ్ చేస్తున్నాను ఫర్ స్మోకీ ఎఫెక్ట్.
ఎందుకంటే ఈ లుక్లో మనం కాజల్ అప్లై చేయట్లేదు, జస్ట్ లైనర్ మస్కారా అనమాట. అండ్ ఇప్పుడు థర్డ్ షేడ్గా నేను మేబ్లిన్ డైమండ్ మినీ ప్యాలెట్ అనమాట, డైమండ్ గ్లో ప్యాలెట్ దీని పేరు వచ్చేసి. సో అందులో ఉన్న షేడ్ని నేను ఆల్రెడీ మీకు చూపించాను కదా ఫ్రెండ్స్. సో ఆ షేడ్ని నేను నా ఐ లిడ్స్కి అప్లై చేసుకుంటాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు, అది అప్లై చేయగానే మన ఐ మేకప్ ఒక పర్ఫెక్ట్ షేప్లో, ఒక పర్ఫెక్ట్ లైన్లో కనపడుతుంది కదా. సో అలా ఆ షేడ్ని అప్లై చేసుకొని మళ్ళీ విత్ బ్లెండింగ్ బ్రష్ నీట్గా బ్లెండ్ చేస్తాను. బికాజ్ ఎందుకంటే మళ్ళీ అది ఇది విడిగా కనిపించకుండా హార్ష్ లైన్స్ లేకుండా ఒక్కసారి బ్లెండ్ చేస్తాను. అండ్ ఇక్కడ నేను లైనర్గా లాక్మీ అబ్సల్యూట్ లైనర్ని యూస్ చేస్తున్నాను. అండ్ ఈ లుక్కి నేను వింగ్ లైనర్ వేసుకుంటాను, కాస్త థిక్గానే వేసుకుంటాను. సో లైనర్ వేసుకునేటప్పుడు చాలా చక్కగా జాగ్రత్తగా వేసుకోవాలి. అండ్ లైనర్ వేసుకునేటప్పుడు ఇక్కడ మంచి టిప్ చెప్తున్నాను ఫ్రెండ్స్, ఇది మీరు ఫాలో అయితే మీ లైన్ అనేది ఏదైతే మనం వింగ్ లైన్ వేస్తామో అది పర్ఫెక్ట్గా యాజ్ ఎ ప్రొఫెషనల్స్ వేసినట్టుగా వస్తుంది. ఎప్పుడు మీరు వింగ్ లైన్ వేసుకున్నా కానీ అద్దాన్ని మీరు డౌన్ సైడ్లో పెట్టి మీరు చూసే చూపు అనేది కిందికి చూస్తూ మీరు లైనర్ వేసుకున్నారనుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది. చాలామందికి తెలియక స్ట్రైట్గా చూడడము, పైకి చూడడము అలాంటివి చేసి లైనర్ అనేది వేస్తారు. నో ఫ్రెండ్స్, ఎప్పుడు మీరు లైనర్ వేసుకున్న డౌన్ వైపు అంటే కింది వైపు చూస్తూనే లైనర్ వేసుకోవాలి. ఈవెన్ మస్కారా అప్లై చేసుకునేటప్పుడు పైన ల్యాషెస్కి కూడా మనం కింది వైపు చూస్తూనే మస్కారా అప్లై చేసుకోవాలి, అప్పుడు అది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. సో ఇప్పుడు నేను నా ల్యాషెస్ని కర్ల్ చేసుకుంటున్నాను విత్ కలర్. అండ్ దీని లింక్ కూడా చాలామంది అడుగుతున్నారు ల్యాష్ కలర్ ఎక్కడ బై చేయాలి అని, దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు చెక్ చేయొచ్చు. సో ఆ తర్వాత నేను మస్కారా అప్లై చేసుకుంటున్నాను. మస్కారాని 2 కోట్స్ ఏం వేసుకోవట్లేదు, జస్ట్ 1 కోట్ వేస్తాను. ఎందుకంటే ఆ తర్వాత నేను ఫాల్స్ ల్యాషెస్ని యూస్ చేస్తాను. అండ్ ఫ్రెండ్స్, మీలో చాలామంది మీ ల్యాషెస్ చాలా బాగుంటాయి, ఎక్కడ బై చేస్తారు అన్నారు. సో ఈరోజు అది ఆ సీక్రెట్ అనేది రివీల్ చేస్తాను, వాటి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. చాలామంది చాలా కాస్ట్లీ ల్యాషెస్ అనుకుంటారు, బట్ మీరు వెళ్ళి చూసాక మీరు షాక్ అవుతారు. ఎందుకంటే నేను రెగ్యులర్గా మేకప్స్ వేస్తుంటాను, బ్రైడల్స్కి యూస్ చేస్తుంటాను కాబట్టి అంత ఎక్స్పెన్సివ్ ల్యాషెస్ అనేది నేను ఊరికే బై చేయలేను కదా. సో నాకు రీజనబుల్లో ఉన్న ల్యాషెస్ని నేను తీసుకుంటాను, మీరు ఒకసారి చెక్ చేయండి, మీరు కూడా షాక్ అవుతారు వాటి ప్రైస్ని చూసి. అండ్ ఆ ల్యాషెస్ చూసి కూడా మీరు చాలా చక్కగా హ్యాపీ ఫీల్ అవుతారు, అంత బౌన్సీగా అండ్ ఫుల్లర్గా ఉంటాయి అన్నమాట ల్యాషెస్. సో ఇప్పుడు నేను నా ఫేస్ని కౌంటర్ చేసుకుంటున్నాను. ఇంతకుముందు ఐ మేకప్కి ఏదైతే మనము ఆ కిట్ని యూస్ చేసి నేను నా ఫేస్ని కౌంటర్ అండ్ నోస్ని కౌంటర్. సో ఎక్కడైతే కౌంటర్ చేసుకోవాలి, స్కల్ప్టింగ్ అంటారు ఫ్రెండ్స్, కౌంటర్ అన్న స్కల్ప్టింగ్ అన్న ఒకటే. సో ఇలా చేయడం వల్ల మన ఫేస్లో ఉన్న షేప్ అనేది చక్కగా డైమెన్షన్ లుక్లో చక్కగా కనపడుతుంది అనమాట. రౌండ్గా అలా షేప్లెస్గా కనిపించకుండా చక్కటి షేప్లో కనపడుతుంది. సో కౌంటర్ అనేది నేను లైట్గానే చేసుకుంటున్నాను. ఆల్మోస్ట్ నేను ఎక్కువగా కౌంటర్ కిట్స్లో పౌడర్ని ఎక్కువ యూస్ చేస్తాను. సో క్రీమ్ కౌంటర్ని కూడా చూపించమంటున్నారు, త్వరలో ఆ వీడియో కూడా వస్తుంది. కౌంటర్ అనేది పర్ఫెక్ట్గా ఒక ప్రో లాగా అండ్ డ్యామ్గా కనిపించే కౌంటర్ వీడియో కూడా వస్తుంది ఫ్రెండ్స్, దాని గురించి కూడా వెయిట్ చేయండి. ఆ వీడియో కూడా చాలా సర్ప్రైజింగ్గా ఉంటుంది. అండ్ ఈ లుక్స్ అన్నిటికీ కన్నా ఆ లుక్ అనేది నేను డిఫరెంట్గా కనిపిస్తాను మేబీ. సో ఆ వీడియో కోసం కూడా మీరు వెయిట్ చేయాల్సిందే. అండ్ ఇప్పుడు నేను కౌంటర్ చేసుకున్న తర్వాత అదే ప్యాలెట్ని యూస్ చేసుకొని బ్లష్ని అప్లై చేసుకుంటాను. సో బ్లష్ వల్ల మన బుగ్గలకి ఒక మంచి కలర్ వస్తుంది. సో మీకు ఇక్కడ కనిపిస్తుందో లేదో, నేనైతే చూపిస్తున్నాను, కెమెరా క్యాప్చర్ చేస్తుందో లేదో, ఈ కలర్ని నేను యాజ్ ఎ బ్లష్గా అప్లై చేస్తున్నాను. సో నేను ఎప్పుడూ నా వీడియోస్లో చెప్తూనే ఉంటాను ఫ్రెండ్స్, మీకు ఏదైనా ఐ మేకప్కి మీరు ప్యాలెట్ తీసుకుంటున్నారు అంటే మ్యాట్ అండ్ షిమ్మర్ అండ్ ఫాయిల్ ఐ షాడోస్ మిక్స్ ఉన్న ఐ షాడో ప్యాలెట్ని తీసుకోమని. దానివల్ల ఏమవుతుందంటే మనం కౌంటర్ చేసుకోవచ్చు, బ్లష్ అప్లై చేసుకోవచ్చు, హైలైట్ చేసుకోవచ్చు, ఐ మేకప్ని కూడా చాలా డిఫరెంట్ వేరియేషన్స్లో మనం చూపించవచ్చు. సో ఒకటి ప్యాలెట్ని మనం అలా తీసుకున్నామంటే మల్టిపుల్గా ఇలా యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఒక మంచి టిప్, గుర్తుపెట్టుకోండి ఈసారి మీరు మేకప్ కిట్ని బై చేసేటప్పుడు. సో ఇప్పుడు నేను నా ఫేస్ని హైలైట్ చేసుకుంటున్నాను. ఎల్ఏ గర్ల్ స్ట్రోబింగ్ హైలైటర్ని యూస్ చేస్తున్నాను. ఇది సూపర్ హైలైటర్ ఫ్రెండ్స్. నా టాప్ 5 హైలైటర్స్లో ఇది ఒక హైలైటర్ అనమాట. చాలా బాగా గ్లో అండ్ డూయినెస్ ఇస్తుంది. అండ్ మన స్కిన్ పైన ఏదో పౌడర్ని అప్లై చేసినట్టు కాకుండా కాసేపు అయ్యాక ఇది చక్కగా మన స్కిన్ లోపలికి మెల్ట్ అయిపోతుంది, స్కిన్ ఇన్నర్ నుంచి గ్లో వస్తున్నట్టుగా కనిపిస్తుంది. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు వెళ్ళి కావాలంటే చెక్ చేయండి. అండ్ ఈ హైలైటర్ని అప్లై చేసుకున్న తర్వాత చక్కగా బ్లెండ్ చేసుకుంటాను విత్ బ్రష్. ఆ తర్వాత నేను లిప్స్టిక్తో ఈ లుక్ని ఫినిష్ చేస్తాను.
సో లిప్స్టిక్ని హెవీగా ఏమీ వేసుకోవట్లేదు, లైట్గా అప్లై చేసుకొని బిల్డ్ చేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే థిక్గా వేసుకొని తర్వాత దాన్ని రిమూవ్ చేయలేక ప్రాబ్లం పడే కన్నా ముందు నేను లైట్గానే వేసుకుంటాను. సో తన ఎగ్జాక్ట్లీ లిప్ షేడ్ రావాలి కాబట్టి ఇక్కడ నేను చూసుకుంటూ వేసుకుంటాను అనమాట. తన ఎగ్జాక్ట్లీ లుక్ వచ్చిందనే నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో మీ ఒపీనియన్ ఏంటి, మీకు ఎలా అనిపించింది, అంటే నేను పర్ఫెక్ట్గా తనలాగానే వేసుకున్నానా లేదా, మీకు ఎక్కడైనా ఏమైనా అనిపిస్తే తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. అండ్ ఫర్దర్గా మీరు ఏ మేకప్ లుక్స్ చూడాలనుకుంటున్నారో అది కూడా నాతో షేర్ చేసుకోండి. సో దట్ నాకు ఐడియా ఉంటుందన్నమాట. ఈవెన్ నా మేకప్స్లో ఏదైనా రాంగ్ ఉన్నా, ఇది లేదు మీరు యాజ్ ఎ ఫ్రెండ్స్ లాగా నాకు చెప్పచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు చెప్తేనే కదా నెక్స్ట్ నేను ఏం చేయాలి అనేది నాకు ఐడియా వస్తుంది. సో యా, దిస్ ఈజ్ మై ఫైనల్ లుక్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో మరో బ్యూటిఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందు ఉంటుంది మీ లక్ష్మి. అండ్ టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.